బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు, ఐటీ, జీఎస్టీ ఉద్యోగుల మధ్య వివాదం నడుస్తుంది. ఆర్టీసీ బస్ భవన్లో తమకు 4 ఫ్లోర్లు కేటాయించారంటున్న ఐటీ అధికారులు 4 ఫ్లోర్లకు తాళాలు వేసి స్వాధీనం చేసుకున్నారు. ఏ బ్లాక్ లో ఉన్న 4 ఫ్లోర్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఆర్టీసీ బస్ భవన్లో ఐటీ, జీఎస్టీ అధికారులు ఉండడంపై ఆర్టీసీ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఉద్యోగులను రోడ్డున పడేసే కుట్ర జరుగుతుందంటూ ఆరోపిస్తున్నారు. కార్పొరేషన్ గా ఉన్న ఆర్టీసీ భవన్ ను ఇతర శాఖలకు కేటాయించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, తెలంగాణ ఆర్టీసీకి గుండెకాయగా చెప్పుకునే బస్ భవన్ని ప్రస్తుతం ప్రభుత్వంలోని ఇతర శాఖలు కేటాయించడం మీద విమర్శలు వ్యక్తమవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అటు తెలంగాణ ఆర్టీసీతో ఇటు బస్ భవన్లో కొంత భాగాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ఏపీకి సంబంధించిన ఆర్టీసీ కూడా కొన్ని రోజుల పాటు ఇక్కడ సాగింది. ఆ తర్వాత 10 ఏళ్ల వారికి గడువు కాలం ముగిసిన తర్వాత కూడా ఇక్కడ నుంచి ఆర్టీసీ వెళ్ళిపోయిన పరిస్థితి. ప్రస్తుతానికైతే గత కొన్నేళ్లుగా ఇటు బస్ భవన్లోని బి బ్లాక్గా చెప్పుకునే దాంట్లో కేవలం బి బ్లాక్లో ఇటు తెలంగాణ భవన్కు సంబంధించి అటు బస్ భవన్కు సంబంధించిన ఆపరేషన్స్ ఇక్కడ నుంచి కూడా సాగుతున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి బస్ భవన్లో కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న ఏ బ్లాక్ సంబంధించి ప్రస్తుతానికి ప్రభుత్వంలోని జీఎస్టీకి సంబంధించిన ఆ శాఖలోని వివిధ సర్కిల్లకు, హైదరాబాద్కు సంబంధించిన వివిధ సర్కిల్లకు సంబంధించి కేటాయించిన ప్రస్తుతానికైతే విమర్శలకు దారితీస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రాతిపదికకు సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలు సాగుతున్న వేళ కూడా గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వం అటు జీఎస్టీలోని వివిధ సర్కిళ్లకు ఆ కార్యాలయాన్ని కేటాయిస్తూ సర్కిల్ ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పాలి. ఎందుకంటే 4.5 ఎకరాలకు సంబంధించిన బస్ భవన్ తెలంగాణ ఆర్టీసీకి గుండెగా చెప్పుకుంటారు. 80,000 కోట్ల సంబంధించిన ఆస్తులున్న ఆర్టీసీకి సంబంధించి ఇప్పటి వరకు బస్ భవన్కు సంబంధించి కూడా ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఆస్తులు కేవలం ల్యాండ్లు మాత్రమే లీజుకి ఇచ్చిన పరిస్థితి. తాజాగా బస్ భవన్కు సంబంధించి ఏ బ్లాక్ను జీఎస్టీతో పాటు ఇతర శాఖలో కేటాయించడం చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పవచ్చు. దీనికి సంబంధించి కొంత ఇటు ఆర్టీసీ యూనియన్ నుంచి కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వ శాఖలకు సంబంధించి హైదరాబాద్లో చుట్టుపక్కల సంబంధించిన ఏవైతే ప్రైవేట్ సంబంధించిన ఇళ్లలో వాటి కార్యాలయంలో కొనసాగుతున్న వేళ గతంలో ప్రభుత్వ సంబంధించిన శాఖలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా వాటికి గవర్నమెంట్ ప్లేస్లు ఎక్కడెక్కడ ఖాళీగా ఉండే వాటికి అకామిడేషన్ ప్రయత్నం చేశారు. ముఖ్యంగా టీ హబ్ సంబంధించిన దాంట్లో కూడా కొన్ని ప్రభుత్వ కార్యాలను పెట్టేందుకు ప్రభుత్వం కొన్ని సన్నాహాలు చేసిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా ఆ ప్రతిపాదన ఉపసంహరించుకునే నేపథ్యంలో తాజాగా తెలంగాణకి ముఖ్యంగా ఇటు ప్రభుత్వ రంగ సంస్థగా ఒక కార్పొరేషన్గా ఉన్న ఆర్టీసీకి సంబంధించి కూడా బస్ భవన్లో కేవలం ఒక 4 అంతస్తులకు సంబంధించి ఒక బ్లాక్నే ప్రభుత్వ శాఖలోని జీఎస్టీతో పాటు ఇతర శాఖలు కేటాయించడం ప్రస్తుతానికైతే విమర్శలకు దారిస్తున్నట్టుగా చెప్పవచ్చు. దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితమే సర్క్యులర్ జారీ చేశారు. కానీ ఆ సర్క్యులర్ను కూడా ఇటు ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా గోప్యంగా ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఏప్రిల్ 1వ తేదీ కావడంతో కూడా జీఎస్టీకి సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఇప్పటికే 2 రోజుల క్రితము బస్ భవన్కి వచ్చి వారికి ఎప్పుడైతే ప్రభుత్వం సంబంధించి కేటాయించిందో ఏ బ్లాక్ సంబంధించి కూడా వాటికి తాళాలు వేసుకుని వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఆర్టీసీకి సంబంధించిన తాళాల నేపథ్యంలో వాటిని పగలగొట్టి తమ శాఖకు సంబంధించి తాళాలు వేసుకొని వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి వాటికి సంబంధించిన కార్యకలాపాలు కూడా కొనసాగించిన పరిస్థితి కనిపిస్తుంది. వందలాది మందిన వివిధ సర్కిల్లకు సంబంధించి జీఎస్టీలోని హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న జీఎస్టీకి సంబంధించిన సర్కిల్ ఆఫీసును కూడా ఇక్కడికి కొలువు తెచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరికొన్ని రోజుల్లో వివిధ బ్లాక్లకు సంబంధించి ఏ బ్లాక్లో సుమారుగా 4 అంతస్తులు ఉంటుంది. అందులో ఒక్కొక్క ఫ్లోర్కి సంబంధించి ఉంటాయి, వందలాది క్యాబిన్లు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికైతే ఆర్టీసీ బస్ భవన్కు సంబంధించి కూడా ఒక బ్లాక్ను ప్రభుత్వ సంబంధించిన ఇతర శాఖలకు కేటాయించడం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ విషయాన్ని ఇటు ఆర్టీసీ ఉన్నతాధికారులు కావచ్చు, ప్రభుత్వం కూడా గోప్యత పాటిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎందుకంటే ఆర్టీసీ చరిత్రలోనే తొలిసారిగా గతంలో అద్దె ప్రాతిపదికన షూటింగ్లకు మాత్రమే బస్ భవన్ను కేటాయించిన పరిస్థితి. కానీ ప్రస్తుతం తాజాగా బస్ భవన్కు సంబంధించిన ఏ బ్లాక్ని ప్రభుత్వంలోని ఇతర శాఖలు కేటాయించడం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆర్టీసీ ఉన్నతాధికారులు ఏ విధంగా రిప్లై ఇస్తారు ఏంటి అంటే ప్రభుత్వం ఆదేశాల మేరకు, ఎందుకంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది, కార్పొరేషన్గా ఉన్న నేపథ్యంలో ఏ ప్రాతిపదికన, ఎందుకంటే ఇప్పటికే 2023లో ఆర్టీసీని ప్రభుత్వంలో సంబంధించిన ఒక
గత ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టి అందుకు సంబంధించి క్యాబినెట్లో అప్రూవల్ చేశారు, గవర్నర్కి పంపించారు. కానీ వాళ్ళు కొన్ని గవర్నర్ వద్దకు వెళ్ళిన తర్వాత కొన్ని అంశాలను బేస్ చేసుకుని కూడా నిలిచిపోయిన పరిస్థితి. అప్పటి నుంచి తాజాగా కొత్త ప్రభుత్వం కొలుదిన తర్వాత కూడా దాన్ని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ హామీ ఇచ్చి అధికారులు వచ్చిన తర్వాత కూడా 2 ఏళ్లు గడుస్తున్నా కానీ ఇప్పటికీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంతో వైపు ఉద్యోగస్తులు, కార్మిక సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఉన్న పలంగా కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించి ఆర్టీసీకి గుండెకాయగా చెప్పుకునే బస్ భవన్లో ఇతర ప్రభుత్వంలో ఇతర శాఖలకు కేటాయించడం మీద విమర్శలు వ్యక్తమవుతున్నట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.